వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సన్నగా ఉన్నావు, లావుగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, బొద్దుగా ఉన్నావు, పొట్ట పెరిగింది, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాం. ఇలాంటి సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటాం. మనం కొంచెం తగ్గు, బాగుంటావు, కొంచెం కలర్ బ్రైట్నింగ్కి ఇవి వాడు అని చెప్తూ ఉంటాం. కానీ ఇవి చెప్పే ముందు దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద, నువ్వు నల్లగా ఉన్నావు, నీకు పొట్టు వచ్చింది, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే ఆ ఎదుటి పర్సన్ మీద దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా అసలు? పిల్లల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఈ బాడీ షేమింగ్ బారిన పడుతూ ఉంటారు. అసలు బాడీ షేమింగ్ అంటే ఏంటి? దీనివల్ల మెంటల్లీ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఈ బాడీ షేమింగ్ గురించి తెలుసుకుందాం. మన దగ్గర ఎందుకు బాడీ షేమింగ్ అనేది పెరిగిపోతుంది? సో మాట్లాడడానికి మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అండ్ డెంటిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్ డాక్టర్ స్నేహ వేమూరి గారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. సో మన ఇండియాలో ముఖ్యంగా ఈ బాడీ షేమింగ్ అనేది చాలా చాలా ఎక్కువ. అసలు అందరూ ఇంకా నైస్గా ఫిజిక్ మొత్తం కూడా హీరోయిన్స్ లాగా ఉండాలి అని అంటే అది పాసిబుల్ అయ్యే పని కాదు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఇస్తారు. అండ్ అందరూ తెల్లగా ఉండాలి అని అంటే కూడా పాసిబుల్ కాదు. సో కానీ జనాలకి ఏంటి అంటే ఇంకా ఇలా ఉంటేనే ఏమి అనరు, అన్నీ ప్రాపర్గా ఉండాలి. రంగు కొంచెం నలుపున్నా కష్టమే, పొట్టొచ్చినా కష్టమే. అసలు అనవసరంగా ఇంకొకరిని బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అది సరదా అంటారు, కొంతమంది జోక్ అంటారు. జోక్కి బాడీ షేమింగ్కి అసలు డిఫరెన్స్ ఏంటి? సో ఇది చాలా చాలా కామన్గా జరిగేది. అంటే బాడీ షేమింగ్ అనేది మీరు అన్నట్టు అంటే చాలా కామన్గా జనాలు చేస్తూ ఉంటారు. అంటే తెలియకుండానే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక పర్సన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ బాడీతోనే చూస్తారు చాలామంది. లైక్ వాళ్ళు లావుగా ఉంటే బండోడు, అలా నేమ్స్ కూడా పెట్టేస్తారు. అవును, ఓకే, ఎంత బండగా ఉన్నాడు, ఎంత తెల్లగా ఉన్నారు, ఎంత నల్లగా ఉన్నారు. అవును, అది కామన్ అయిపోయింది. అది ఇంట్లో అయినా కానీ, బయట ఆఫీస్లో అయినా కానీ, మీకు ఫంక్షన్స్లో రిలేటివ్స్ మెయిన్గా అసలు ఎవరైనా కనిపించగానే అయ్యో ఏంటి ఇంత బక్కగా అయిపోయావు, ఏంటి ఇంత లావ్ అయిపోయావు, ఫస్ట్ రియాక్షన్. నువ్వు ఎలా ఉన్నావు కూడా అడగరు. అవును, అసలు ఏంటి ఇలా అయిపోయావు అంటే మనం అనుకోవాలి అసలు ఏమైపోయింది అని. సో దట్ ఈస్ బాడీ షేమింగ్ ఓన్లీ. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇలా అనడం వల్ల వీళ్ళకి అది ఫీల్ అవుతుంది కదా, అరే ఏదో నేను లావ్ అయిపోయానో బక్క. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు నా ట్రాప్లో పడిపోయారు. అంటే ఇప్పుడు నేను బాడీ షేమ్ చేస్తున్నాను అనుకోండి ఒకరిని, అంటే మీరు బక్కగా ఉన్నారు ఆర్ లావ్ అయిపోయారు ఏంటి అనగానే వాళ్ళు రియాక్ట్ అవుతారు, అవునా నేను ఇలా అయిపోయానా అని ఒక ఫీలింగ్లో వెళ్తారు కదా. అప్పుడు దే ఫీల్ వెరీ గుడ్ అనమాట, దే ఫీల్ వెరీ కూల్. అబ్బా నేను ఇలా అన్నందుకు వాళ్ళు ఫీల్ అయ్యారు చూసావా, అదొక టైప్ ఆఫ్ ఆనందం ఉంటుంది చాలా మందికి. అండ్ వాళ్ళు అలా చేయడం వల్ల దే ఫీల్ దట్ దే ఆర్ సంథింగ్ హయ్యర్ దెన్ దెమ్. మెయిన్ గా అది ఎస్టాబ్లిష్ చేయడానికే బాడీ షేమ్ చేస్తారు చాలా దగ్గర. అంటే వాళ్ళ నుంచి వీళ్ళు హయ్యర్ అని చెప్పడం ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి అంటే వాళ్ళని ఏదన్నా అంటే అప్పుడు వీళ్ళు హయ్యర్ లాగా ఫీల్ అవుతారు. ఓకే, కానీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్ అండ్ వెరీ నారో మైండెడ్ పీపుల్ చేస్తారు అట్లా. అంటే మన దగ్గర నారో మైండెడ్ పీపుల్ పెరిగిపోతూ ఉన్నారా? మన దగ్గర ఎక్కువ ఇట్లా బాడీ షేమింగ్ అనేది అంటే మన దగ్గర చాలా ఎక్కువ. అంటే నారో మైండెడ్ పీపుల్ అంటే ఐ మీన్ టు సే, ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళనే అందరు అప్రిషియేట్ చేయాలి. మీరు ఇలాంటి వాళ్ళని అన్ని దగ్గర చూస్తారు, ఆఫీస్లో చూస్తారు, ఇంట్లో చూస్తారు, రిలేటివ్స్లో మెయిన్గా ఉంటారు. వాళ్ళకే అటెన్షన్ ఇవ్వాలని ఉంటుంది అందరికి. అందరూ వాళ్ళనే చూడాలి, వాళ్ళకే అటెన్షన్ ఇవ్వాలి అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక ఇన్సెక్యూర్ దీంట్లో ఉంటారు. అంటే ఎవరైనా వాళ్ళకన్నా మంచిగా కనిపిస్తే ఆర్ వాళ్ళకన్నా బాగుంటే మళ్ళీ అందరు వాళ్ళని చూస్తారు కదా, ఆర్ వాళ్ళతో మాట్లాడతారు కదా, వీళ్ళకి నచ్చుతూ ఉండదు. అందుకనే వాళ్ళ గురించి ఏదో కమెంట్ వేయడం, అంటే వీళ్ళ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి. జెలసీ మెయిన్గా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ జెలసీ. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు అని ప్రూవ్ చేసుకోవాలంటే అవతల వ్యక్తి బాలేడు అని మీరు ఒక పాయింట్ అంటే మీకు ఎక్కువ అటెన్షన్ వస్తుంది అని ఒక స్ట్రాటజీ అన్నమాట. మనకి సోషల్ మీడియాలో కూడా బాగా లావుగా ఉన్న వాళ్ళని అంటే కామెడీ చేయడము, వాళ్ళ కింద కమెంట్స్లలో కూడా వాళ్ళ పొట్ట గురించో లేకపోతే బట్టతలు ఉంటే బట్టగా అంటూ ఇట్లాంటివి కమెంట్ చేసి వాళ్ళు ఒక
ఏంటి ఒక సైకిక్ ఆనందం పొందుతూ ఉంటారు. అవును. సో ఇలాంటి మెంటాలిటీస్ ఏమనాలి అసలు? అదే అంటున్నా, దట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ నారో మైండెడ్ మెంటాలిటీ, దట్ దే వాంట్ టు పాస్ కమెంట్స్ ఆన్ సమ్ వన్ టు జస్ట్ గెట్ అటెన్షన్, ఆర్ అంటే వాళ్ళకు వాళ్ళు చాలా కూల్, వాళ్ళు చాలా హయ్యర్ ఆర్ సంథింగ్, దే ఆర్ గుడ్ దెన్ అదర్స్ అని ప్రూవ్ చేసుకోవడానికే చేస్తుంటారు. మీరు చూడండి వాళ్ళ మెంటాలిటీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను చాలా గ్రేట్, నేను చాలా బాగా కనిపిస్తాను, నాకన్నా ఎవరు ఇక్కడ మంచి కనిపించకూడదు, మంచి కనిపిస్తే కమెంట్స్ చేస్తారు. అంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ అనమాట. ఒకవేళ వాళ్ళకన్నా వీళ్ళు బాగున్నారు అనుకోండి అవతల వ్యక్తి, సో వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ వస్తుందేమో అని ఆ ఇన్సెక్యూరిటీతో ఫస్ట్ కమెంట్ వేసేస్తారు. మీరు చూడండి ఫంక్షన్స్లో ఉంటారు ఒక బ్యాచ్, ఎవరైనా లోపల ఎంట్రీ అవ్వగానే, అబ్బా ఈమెంటి ఇంత తెల్లగా ఉంది, ఈమెంటి ఇంత నల్లగా ఉంది, ఈమె హెయిర్ ఏంటి ఇలా అయిపోయింది, ఇంతకుముందు బాగుండే కదా, అది కావాలని గుచ్చి గుచ్చి చెప్తుంటారు, అందరి ముందు చెప్తారు. ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? ఇప్పుడు ఫంక్షన్లో అందరు ఉంటారా, వాళ్ళు రాగానే అదేంటి నీ హెయిర్ ఇలా అయిపోయింది, కాన్ఫిడెన్స్ అంతా పోతుంది కదా కదా. అసలు ఆ ఫంక్షన్ ఎంజాయ్ చేయగలుగుతారా? ఇంకా వాళ్ళు నీకు నిజంగా చెప్పాలని ఉంటే, వాళ్ళు మీకు అంత క్లోజ్ అయితే, నిజంగా కేర్ ఉంటే, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, నేను జస్ట్ కన్సర్న్, అవుట్ ఆఫ్ కన్సర్న్ నేను ఇలా మాట్లాడుతున్నానని. కానీ కన్సర్న్ ఉంటే నువ్వు అందరి ముందు అనవు, రైట్? నువ్వు ఒకవేళ వాళ్ళకి అంత క్లోజ్ అయితే నువ్వు కాల్ చేసి, అయ్యో నేను మొన్న చూశాను నేను ఫంక్షన్లో కొంచెం హెయిర్ థిన్నింగ్ అయింది, ఏమైనా ప్రాబ్లమా, లేకపోతే నీకు నిజంగా దాని సొల్యూషన్ తెలిసి ఉంటే, ఏదో మళ్ళీ వాళ్ళని డిమోటివేట్ చేయడానికి కాదు, నిజంగా దానికి మీకు సొల్యూషన్ తెలిసి ఉంటే ఫోన్ చేసి చెప్పండి, ఎవరు లేనప్పుడు ఒకసారి మాట్లాడండి, ఏమో నీ హెయిర్ థిన్ అయినట్టు అనిపిస్తుంది నాకు అని ఒక పాజిటివ్ వేలో చెప్పొచ్చు. కానీ వీళ్ళు అలా కాదు, అందరి ముందు, అందరు ఫంక్షన్లు అందరూ ఉంటారు, వస్తారు, వాళ్ళు అనేస్తారు, ఏంటి ఇంత లావ్ అయిపోయావేంటి, ఏంటి ఇలా అయిపోయావేంటి, నీ డ్రెస్ ఏంటి ఇలా ఉంది, కామన్గా చెప్తున్నా, నీ డ్రెస్ ఏంటి ఇలా వేసుకొని వచ్చావు, అసలు నువ్వు ఎంత ట్రెండింగ్గా ఇలా వేసుకొని వస్తావు, ఇలా వేసుకొచ్చావు అంటే, ఇలా అయిపోయావేంటి, డల్గా ఉన్నావేంటి అంటే, మన కాన్ఫిడెన్స్ అంతా ఫస్ట్ అక్కడ దెబ్బతీసేస్తారు. అవును, ఓకే, దిస్ ఈజ్ అ ట్రాప్ యాక్చువల్లీ, వాళ్ళు చేసే సైకలాజికల్ ట్రాప్. వీళ్ళ పైన ఇంపాక్ట్ ఎట్లా ఉంటది? పిల్లలు కూడా బాడీ షేమింగ్ కి గురవుతారు, నల్లగా ఉన్నారనుకో నల్ల పిల్ల అంటూ ఉంటారు. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఫేస్ చేస్తారు ఈ బాడీ షేమింగ్ ని. అంటే చూడండి పాప ఎంత నల్లగా ఉంది, అబ్బా పెద్దగయ్యాక ఏమవుతుందో ఏమో, వీళ్ళ పేరెంట్స్కి ఎంత కష్టం, అట్లా అంటారు. నా ముందే ఎన్నోసార్లు అన్న ఇవి ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎందుకు అసలు ఆమె నల్లగా ఉంది తెల్లగా ఉంది, తన కెరియర్ తను చూసుకుంటుంది అంటే, దే లిమిట్ దేర్ అంటే వాళ్ళ చూపు, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ బాడీతోనే వాళ్ళు చూస్తారు. వాళ్ళ కేపబిలిటీని చూడరు, వాళ్ళు ఏం పని చేయగలరు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఆర్ కేపబిలిటీ కూడా చూడరు. అంటే మీ ఐడెంటిటీ మీ బాడీతో ఉంది అనే మైండ్ సెట్. దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ఇట్ నారో మైండెడ్, దట్ యు ఆర్ లిమిటింగ్ యువర్ మెంటల్ దిస్ థింగ్ టు అ బాడీ. ఐడెంటిటీ ఒక బాడీతో మీరు చేస్తున్నారంటే దట్ మీన్స్ యూ హ్యావ్ టు గ్రో అప్, ఓకేనా? అండ్ ఇంకొకటి, ఇట్ ఈస్ నాట్ ఫన్నీ. అంటే ఒకరి బాడీ గురించి కమెంట్స్ చేయడం ఆర్ వాళ్ళని డిమోటివేట్ చేయడానికి ఏవో అనడం, ఇట్ ఈస్ చాలా ఈజీగా ఏదో కూల్గా అనిపిస్తున్నా కూడా, బట్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్, అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ పైన. ఇది వాళ్ళకి తెలీదు. చాలా వరకు ఏమనుకుంటారు, హ్యూమర్ అనుకుంటారు, జోకే కదా నేను చేశాను, నేను జోకింగ్గా అన్నాను, దానికంతా ఫీల్ అయిపోతారా, అంత సెన్సిటివా? అదే వీళ్ళపైన జోకేస్తే తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. సో చాలా వరకు మీరు చూడండి రిలేటివ్స్లో కూడా వాళ్ళపైన మళ్ళీ జోకేస్తే తట్టుకోలేరు. ఎవరైతే బాడీ షేమ్ చేస్తుంటారో వాళ్ళపైన ఎవరైనా జోకేస్తే అసలు తట్టుకోలేరు. సో మీ పైన జోకేసినప్పుడు మీరు ఎలా అయితే అది బాడీ షేమింగ్ అని మీకు తెలిసినప్పుడు మీరు ఎట్లయితే తట్టుకోలేరో, అవతల వ్యక్తి కూడా అలానే హీ విల్ గో త్రూ ద సేమ్ ప్రాసెస్. అండ్ దీంట్లో ఏమైపోతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. మెయిన్గా కాన్ఫిడెన్స్. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా బయటికి వెళ్తే అయ్యో నా హెయిర్ ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ తిన్నుందేమో, ఆర్ నా పొట్ట బయటకు వచ్చిందేమో, నేను నల్లగా కనిపిస్తున్నానేమో, ఇప్పుడు నేను బయట ఫంక్షన్స్కి వెళ్తే అందరు నన్ను అలా చూస్తారేమో అని ఫంక్షన్స్ రావడం, అంటే సోషలైజ్ అవ్వడం బంద్ చేస్తారు. తర్వాత దే విల్ లాక్ దెమ్ సెల్స్ అనమాట, అంటే బౌండరీస్ పెట్టుకుంటారు. అంటే దే డోంట్ వాంట్ టు టాక్, అంటే బయట ఈవెన్ ఫొటోస్ దిగాలంటే కూడా వాళ్ళు ఒక టైప్లో ఫీల్ అవుతుంటారు, అరే నేను ఒకవేళ ఫోటోలో మంచిగా రాకపోతే అందరు నా పైన కమెంట్స్ చేస్తారు. అట్లా సైకలాజికల్గా బాగా దెబ్బతింటారు వాళ్ళు. అండ్ జనరల్గా బాడీ షేమ్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు కొంచెం వీక్ మైండెడ్ పర్సనాలిటీస్ ఉంటారు. అంటే వాళ్ళు నమ్మేస్తారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ షేమ్ ఎవరైతే తీసుకుంటారో, అంటే దీనివల్ల ఎఫెక్ట్ అవుతారో, బాడీ షేమ్ వల్ల ఎఫెక్ట్ అవుతారో, వీళ్ళు చాలా చాలా వీక్గా ఉంటారు. వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఏమన్నా కూడా వాళ్ళు అది పట్టించుకుంటారు. కొంతమంది చూడండి చాలా సెన్సిటివ్ ఉంటారు, మీరు ఏమన్నా పట్టించుకుంటారు, ఏమన్నా నిజం అనుకుంటారు. ఆ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నిజం అనుకునేసరికి ఫస్ట్ యాక్సెప్ట్ చేసేస్తారు ఆ బాడీ షేమింగ్ని. నేను నిజంగానే ఇలా బాగాలేనేమో అని యాక్సెప్ట్ చేసినందుకు ఇంకా ఆ లూప్లో పడతారు. బయటికి వెళ్ళినప్పుడంతా దే ఫీల్ అందరూ నా స్కిన్నే చూస్తున్నారు, అందరు నా హెయిర్నే చూస్తున్నారు, అందరు నా పొట్టనే చూస్తున్నారేమో అని అలా వాళ్ళ సైకలాజికల్గా డెవలప్ చేసుకుంటారు. దానివల్ల ఫస్ట్ కాన్ఫిడెన్స్ పోతుందా, తర్వాత కెరియర్ వైజ్ కూడా వాళ్ళు ఫోకస్ చేయలేరు. నేను మంచిగా కనిపించట్లేదేమో అదే ఉంటుంది కాన్స్టెంట్గా. సో నేనేమంటున్నానంటే మీ బాడీ మీ ఐడెంటిటీ కాదు. ఓకే, గ్రో అప్ అంటే మీరు ఈ బాడీ నుంచి యాక్చువల్లీ ఇది వీళ్ళన్నా కూడా నేను అలా ఎందుకు ఫీల్ అవ్వాలి, నేను ఎలా ఉన్నా బాగున్నాను అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. లావుగున్నా నేను బాగున్నాను, సన్నగున్నా నేను బాగున్నాను అలా, అంటే ఐ మీన్ నా స్కిన్ టోన్ ఇలా ఉన్నా బాగున్నాను, ఎంతోమంది ఉన్నారు నా స్కిన్ టోన్తో, అయితే ఏంటి నేను బాగున్నాను, వాళ్ళు అన్నంత మాత్రాన నేను అలా అయిపోతానా అని ఫస్ట్ వీళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళకున్న నారో మైండెడ్ పర్సనాలిటీ ఇన్సెక్యూరిటీ వల్ల వాళ్ళని ఇలా బాడీ షేమ్ చేస్తున్నారు ప్రతిసారి. నేనెందుకు ఆ ట్రాప్లో ఎందుకు పడాలి అని వీళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే, వాళ్ళ మైండ్ సెట్ తప్పు వల్ల నేనెందుకు సఫర్ అవ్వాలి, వాళ్ళు అలా అంటున్నారు బట్ నేను అలా ఎందుకు ఫీల్ అవ్వాలి, ఆ ఫీల్ అవ్వడం ఎప్పుడైతే మీరు బంద్ చేస్తారో అప్పుడు మీరు వాళ్ళని మించిపోతారు. అంటే వాళ్ళు ఏమన్నా కూడా అరే నువ్వు వేస్ట్గా ఆలోచిస్తున్నావు, అంటే నువ్వు జస్ట్ యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ టు ద బాడీ కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు. నా కేపబిలిటీ అంటే నేనేం చేయగలుగుతానో నాకు తెలుసు, నేను ఎలా కనిపిస్తున్నానో నాకు తెలుసు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ముందుకెళ్తారు లైఫ్లో. ఆ టైంలో ఎట్లా రెస్పాండ్ అయ్యేది యాక్చువల్లీ? ఒకవేళ ఎవరైనా కాన్స్టెంట్గా అంటే హ్యూమర్గా కూడా అంటే జోకింగ్గా కూడా బాడీ షేమ్ అవుతుంటే మీరు ఫస్ట్ టెల్ దెమ్ ఇన్ అ నైసర్ వే. అంటే నేను అంటుంది కొట్లాడమనట్లే, జస్ట్ లైక్ ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్, అంటే మీరు ఇలా నా పైన కమెంట్ చేయడం ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్. కొన్నిసార్లు ఏమవుతుందంటే రిలేటివ్స్ దగ్గర, బికాజ్ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి చాలా వరకు పెద్దవాళ్ళు కూడా అలాంటి కమెంట్లు వేస్తారు, ఏంటి ఇలా అయిపోయావు అని. అంటే జనరల్ ఫంక్షన్స్లో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఇలా నువ్వు ఇలా అయిపోయావేంటి, నీ బుగ్గలేంటి ఇలా వచ్చేసాయి, ఇంత లావైపోయావు అలా అంటారు వాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళతో మనం కొట్లాడలేం, ఇలా అలా ఎలా అంటావు అని కొట్లాడు. యూ కెన్ టెల్ దెమ్ నాకు ఇది నచ్చట్లేదు, నేను చాలా ఫీల్ అయ్యాను అలా అన్నందుకు అని చెప్పి చూడాలి. ఒకవేళ వినట్లేదంటే ట్రై టు అవాయిడ్ దెమ్. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లే అంటే ఇంకా వాళ్ళ మారని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ నారో మైండెడ్ మెంటాలిటీ నుంచి బయటికి రాలేరు. సో వాళ్ళని ఒక నారో మైండెడ్ మెంటాలిటీ లాగా చూసి జస్ట్ అవాయిడ్ దెమ్, ట్రై టు అవాయిడ్. ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, వినకపోతే నీ కర్మ అనుకోండి. మీరు మాత్రం దీని నుంచి బయటికి వచ్చి యూ ఆల్వేస్ హ్యావ్ టు ఫీల్ నేను ఎలా ఉన్నా, దేవుడు నాకు ఇలాంటి శరీరం ఇచ్చిన, లావు ఉంటారు, కొంతమంది బక్కగా ఉంటారు, ఏమంటారు స్కిన్ టోన్ బాగుండదు, కొంతమందికి పింపుల్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరు ఒకలాగా ఉండరు. సో బ్యూటీ కమ్స్ విత్ ఆల్ సైజ్ అండ్ షేప్స్ అని అంటారు కదా. సో ఏంటంటే యూ హ్యావ్ టు ఫీల్ దట్ యు ఆర్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్, లోపల నుంచి యు ఆర్ బ్యూటిఫుల్. మీరు చేసే వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేసుకుంటూ, మీ కెరియర్ పైన ఫోకస్ చేసుకుంటూ, మీ కేపబిలిటీస్ మీరు ఏం చేయగలుగుతారు కేపబిలిటీస్ పైన ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తే అసలు బాడీ షేమింగ్ నథింగ్. ఎంతోమంది మనం పెద్ద పెద్ద వాళ్ళని చూసాం, వాళ్ళకి ఏమైనా గ్రేట్ బాడీస్ ఉన్నాయా, బట్ దే హ్యావ్ డన్ సో మెనీ బిగ్ థింగ్స్. ట్రూ కదా. బట్ వాళ్ళని ఎవరైనా వాళ్ళ బాడీతో ఐడెంటిఫై చేస్తున్నారా, వాళ్ళు చేసిన పని ఆర్ కేపబిలిటీతో ఐడెంటిఫై చేస్తున్నారా? సో వాళ్ళు చేసే పనే ఎప్పుడు ఉండిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. మీ బాడీ ఎలా ఉందో ఎవరు గుర్తుపెట్టుకోరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఎవరు గుర్తుపెట్టుకోరు, బట్ హౌ షీ వాజ్ అ వారియర్, ఎలా మా యుద్ధం చేసింది, ఎలా గెలిచింది, నువ్వు ఏం వర్క్ చేస్తావో అది ఉండిపోతుంది ఎప్పటికీ. కరెక్ట్, నీ అపియరెన్స్ కాదు. సో దట్స్ వాట్ యూ హ్యావ్ టు keep in mind and go forward. Good motivation. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.